అత్తయ్య అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అత్తయ్య. జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో అమ్మకు టాటా చెప్పు. టాటా. చెప్పాలి. టాటా. బాయ్. అత్తయ్య, అది పాప బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. మీకేం ఇబ్బంది లేదు కదా? చాలా ఇబ్బందిగా ఉందమ్మా. నువ్విలా మాట్లాడుతుంటే మరి ఇబ్బందిగా ఉండదా చెప్పు? ఇదేమన్నా పరాయి పిల్ల, నా సొంత మనవరాలు. దీని బాధ్యత నాదే కదా. నీకింతకు ముందే చెప్పాను, నేనెలాగో నా కొడుకు బాల్యాన్ని చూడలేకపోయాను. అందుకే నా మనవరాలి బాధ్యత నాకు అప్పగించేసేయని చెప్పాను. నేను చూసుకుంటాను అని కూడా చెప్పాను కదా. ఇది నాకు బరువెలా అవుతుంది చెప్పు? వచ్చు. సరే అత్తయ్య, నేను బయలుదేరుతాను. ఉండు, డ్రైవర్ని పిలుస్తాను. వద్దత్తయ్య, నేను ఆటోలో వెళ్తాను. అదేంటి, ఇంట్లో కారు పెట్టుకుని ఆటోలో వెళ్ళడం ఏంటి? నేనిప్పుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నా జీతానికి తగ్గట్టుగా నేను వెళ్ళాలి, కానీ ఇలా కారులో వెళ్తే చూడటానికి బాగుండదు అత్తయ్య. బావుందమ్మా, నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వేదో మనశ్శాంతి కోసం. నీకేం గతిలేక చేయట్లేదు కదా. అటువంటప్పుడు నువ్వెందుకు ఆటోలో వెళ్ళాలి? శుభ్రంగా కారు తీసుకొని వెళ్ళు. లేదత్తయ్య, అదక్కడ చూసే వాళ్ళకి బాగుండదు. అయినా నాకు ఆటోలో వెళ్ళడం కంఫర్ట్ అత్తయ్య. మీరేమనుకోకండి ప్లీజ్. సరే, నీ ఇష్టం. జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే అత్తయ్య. చిట్టి తల్లి, బాయ్ చెప్పు. అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తుంది, సరేనా? చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. బాయ్ అత్తయ్య. బాయ్ అత్తయ్య, వెళ్ళొస్తాను. బాయ్ తల్లి. బాయ్ చెప్పు.
ఏంటి మేడం, ఎవరైనా రావాలా? ఆ, ఆ, అబ్బే అదేం లేదు. సరే నువ్వు పద. అయ్యో అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఓకే సార్. అయ్యో కూల్ కూల్. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆఫీస్కి వచ్చేటప్పుడు అంత హడావిడిగా వచ్చేస్తున్నారు, ఏమైంది? ఏం లేదు సార్, ఆఫీస్కి వాళ్ళ ఫస్ట్ డే కదా, లేట్గా రావడం నాకు ఇష్టం లేదు. టైం అయిపోయిందని హడావిడిగా వస్తూ చూసుకోకుండా ఏదో మీకు తగిలి. చూడండి, 5 నిమిషాలు లేట్ అయినంత మాత్రాన కొంపలే మునిగిపోండి. మీకొచ్చే శాలరీలో నేనేం డిడక్ట్ చేయను. టైంకి వచ్చామా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. వచ్చిన తర్వాత ఎంత సిన్సియర్గా వర్క్ చేశామన్నది మాత్రమే నేను చూస్తాను. మీకు కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది, అలాగే పూర్తి బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. మీకిచ్చిన బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే నాకంతే చాలు. షూర్ సార్, థ్యాంక్ యూ. అమ్మా, నీ పేరు? చంద్రిక అండి. నేను భరత్ చంద్రకి మేనమామని. అయ్యో నాకు తెలియదు సార్. పర్లేదమ్మా. అమ్మా, మీరుండేదెక్కడా? ఇక్కడే సార్, గాంధీనగర్లో ఉంటాం. అవునా? అది నిన్ను చూస్తుంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలా కనిపిస్తున్నావు. మరి మీ ఆయన ఏం చేస్తుంటారు? అదేంటమ్మా, మీ ఆయన గురించి మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పవే? చెప్పమ్మా, మీ వారు ఏం చేస్తుంటారు? మంచి జాబేనా? లేదంటే చెప్పమ్మా. ఇగో మా మేనల్లుడితో చెప్పి అతనికి కూడా ఇక్కడే ఓ మంచి ఉద్యోగం ఇప్పిద్దాం. ఏం ప్రాబ్లం లేదు. లేరు సార్, ఆయన లేరు. అయ్యో, లేరంటే? అంటే ఆయన చనిపోయారు. ఆయన జ్ఞాపకాల నుంచి బయటికి రావటానికే నేను ఈ ఉద్యోగానికి వచ్చాను. సారీ అమ్మా, ఏదో తెలియక అడిగాను. ఏమీ అనుకోకు. యూ క్యారీ ఆన్. నీ పని చూసుకో అమ్మా. అల్లుడు, 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 నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి మావయ్య, దేని గురించి? అదే అల్లుడు, నీ పెళ్లి గురించి. మావయ్య, ఇది ఆఫీస్. నాకనవసరంగా కోపం తెప్పించకండి. నువ్వు తిట్టినా నాకేం కాదల్లుడు. ఎందుకంటే నువ్వేం తిట్టినా సరే నేను దులిపేసుకుని పోతూ ఉంటాను. నాకు ఇవన్నీ కాదు గాని నీకోసం ఓ మంచి సంబంధం చూశాను. నువ్వు గనక ఓకే అంటే వెంటనే ఆ అమ్మాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. మావయ్య, నువ్వేం దానికోసం ఆఫీస్కి లీవ్ పెట్టి పనిగట్టుకొని మళ్ళీ ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదల్లుడు. పెళ్లి కూతురు ఇక్కడే ఉందల్లుడు. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? ఇక్కడెవరి గురించి అంటావేంటల్లుడు? కొత్తగా జాబ్లో జాయిన్ అయింది కదా చంద్రిక, ఆ అమ్మాయి గురించి. మావయ్య, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. తప్పే ఉందల్లుడు. ఆ అమ్మాయి గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఆ అమ్మాయికి ఈ మధ్యే భర్త పోయాడంట. నీకు భార్య పోయింది. భార్య పోయిన అబ్బాయి, భర్త పోయిన అమ్మాయి
కలిసి పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడితే ఎంత బావుంటుంది. అటు ఆ అమ్మాయికి ఆసరా ఇచ్చినట్టుంటుంది, ఇటు నీ జీవితానికి కూడా ఒక ఆడతోడు దొరికినట్టు ఉంటుంది. ఏమంటావ్? మావయ్య, తప్పు మావయ్య. ఎలా పడితే అలా మాట్లాడకండి. గబుక్కును తనకేమైనా తెలిసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అయినా మీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎందుక? ఇందాక మీ ఇద్దరూ పక్కపక్కగా ఉండడం చూశాను. ఈడు జోడు చక్కగా ముచ్చటగా ఉంది. పాపం ఆ అమ్మాయి పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకొని తను ఎన్ని కష్టాలు పడుతుంది. అదే నువ్వు తనని పెళ్లి చేసుకొని తనకొక కొత్త జీవితాన్ని ఇచ్చావనుకో, ఎలా ఉంటుంది చెప్పు? చాలా చండాలంగా ఉంటుంది. చంద్రిక గారు, అసలు యాక్చువల్గా మా మావయ్య... చాలండి. చూడండి, ఆడపిల్ల కనపడగానే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కథలు అల్లేసుకుంటారా? కొంచెం అయినా జ్ఞానం ఉండద్దా? నాకేమీ గతి లేక ఈ ఉద్యోగం చేయడానికి రాలేదు. నేను లాయర్ని. కావాలంటే నేను ఓన్గా కూడా ప్రాక్టీస్ చేసుకోగలను. ఆల్రెడీ నాకు ఓన్గా ప్రాక్టీస్ కూడా ఉంది. కేవలం నా మైండ్ రిలీఫ్ కోసమే నేను ఈ జాబ్ చేయడానికి వచ్చాను. నా భర్త జ్ఞాపకాల నుండి తప్పుకోవడం కోసం ఆ కోర్టులు, ఆ కేసులు, వాటన్నిటికీ దూరంగా ఉండటానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే నాకెంత అసహ్యం కలుగుతుందో తెలుసా? ఛ! ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. అది కాదమ్మా. మీరు మాట్లాడకండి. ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు తన ఆలోచనలు ఏంటో, తన ఇష్టాలేంటో పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. వయసు రాగానే సరిపోదు. కొంచెం ఆలోచన కూడా ఉండాలి. గుడ్ బై. అమ్మాయి, చంద్రిక, అమ్మాయి, అమ్మాయి, ఆగమ్మాయి. అల్లుడు, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అల్లుడు. ఏదో నా మనసు కనిపించిన మాటే చెప్పానంతే. అంతేగాని ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఛ! చంద్రిక, అదేంటి అప్పుడే వచ్చేసావు? ఏమైంది? నేను ఆ ఉద్యోగం చేయలేనత్తయ్య. వెంటనే జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను. ఏమైంది? ఏం జరిగిందమ్మా? నాకక్కడ నచ్చలేదత్తయ్య. వాళ్ళు ప్రవర్తించిన తీరు, మాటలు అవన్నీ చూస్తుంటే చాలా అసహ్యంగా అనిపించింది. అందుకే వచ్చేసాను. ఓకేనమ్మా, అలాగే. నీకెలా అనిపిస్తే అలాగే చేద్దువు గాని ముందు కూలవ్వు. కూర్చో, కూర్చో. ఇదిగమ్మా, తాగు. అసలేం జరిగింది? అసలేమనుకుంటున్నారు అత్తయ్య వాళ్ళు? జనాలు అందరూ ఒక ఆడపిల్ల కనిపిస్తే తన ఇష్టాలతో సంబంధం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతారా? అంటే భర్త చనిపోయినంత మాత్రాన
వెంటనే నాకు పెళ్లి చేసేయాలని ఆలోచన వచ్చేస్తుందా? ఛ! కొంచెమైనా వెనక ముందు ఆలోచించరా అత్తయ్య. ఎవరలా మాట్లాడింది? ఉన్నాళ్లే అత్తయ్య, మా ఎండి భరత్ చంద్ర వాళ్ళ మేనమామ. నన్ను అతన్ని చూసి ఈడు జోడు బాగున్నావంట, మా ఇద్దరికి పెళ్లి చేయాలి అని అతనితో పోయి మాట్లాడుతున్నాడు. అనుకోకుండా నేనంతా వినేశానత్తయ్య. అలా మాట్లాడినందుకు వాళ్ళని 4 దులిపేసి వచ్చానత్తయ్య. పోన్లే, వదిలేసావు కదా, నువ్వు కూల్గా ఉండు. మీరు ఉద్యోగం వద్దు వద్దు అంటున్నా కానీ నేనే అనవసరంగా వెళ్ళానత్తయ్య. ఇక నాకు ఈ ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు, ఇంట్లోనే కూర్చుంటాను, లేదంటే లాయర్గా ప్రాక్టీస్ చేస్తాను. అంతేగాని నేను మాత్రం ఏ ఉద్యోగం చేయనత్తయ్య. అలాగే నువ్వెక్కడికి వెళ్ళొద్దు, చక్కగా నీకు నచ్చింది చెయ్యి. లేదు అనుకుంటే మన కంపెనీ ఉంది, హాయిగా వెళ్ళి అక్కడ ఎండీ సీట్లో కూర్చొని ఆ బిజినెస్ అంతా నువ్వే చూసుకో. అక్కడ కూడా నీకు కాస్త మనశ్శాంతి దొరుకుతుంది కదా. మన కంపెనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకున్నట్టు అవుతుంది. ఒకరితో మాట్లాడి నువ్వు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యిరా, నీ కాఫీ తీసుకొస్తాను. ఇదిగో పాపం చూస్తూ ఉండు. ఐఎమ్ సారీ అండి, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇక జీవితంలో మళ్ళీ ఇలాంటి పరిస్థితి వచ్చేలాగా చేసుకోను. నా జీవితం అంతా మీ జ్ఞాపకాలతోనే బ్రతికేస్తాను. మీతో గడిపిన మంచి జ్ఞాపకాలు నా జీవితానికి సరిపడా చాలా ఉన్నాయండి. అవే నాకు ఊపిరినిస్తాయి. వాటినే తలుచుకుంటూ కాలం గడిపేస్తాను. ఏదో ఒక రోజు మన పాప బాధ్యత నెరవేర్చి మీ దగ్గరికే వచ్చేస్తానండి. అల్లుడు గారు, కాఫీ తీసుకోండి. సారీ అల్లుడు, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. అవును మావయ్య, మీరు ఎప్పుడూ ఏదీ ఊహించరు, కానీ ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, మీరు నా పెళ్లి గురించి అస్సలు ఆలోచించకండి, ఆ విషయం అసలు ఎత్తకండి అని. అయినా నా మాట మీరు వినలేదు. అలా మాట్లాడకుండా ఉండమంటే ఎలా అల్లుడు? నేనేమన్నా పరాయివాణ్ణా? నీకు సొంత మేనమామని, అలాగే పిల్లనిచ్చిన మామని కూడాను. నా కూతురు చనిపోయాక నీ జీవితం ఇలా అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా? ఊరుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఆ అమ్మాయిని ఎంత బాధ పెట్టుంటారో, తను ఎంత హర్ట్ అయిందో మీరే చూశారు కదా. రిజిగ్నేషన్ లెటర్ రాసి మొహాన పడేసి వెళ్ళిపోయింది. ఇక అమ్మాయి రమ్మన్నా గానీ ఆఫీస్కి రాదు. ఇప్పుడు తను ఒక ఎంప్లాయీగా జాబ్ రిజైన్ చేసినందుకు నేనేం బాధపడ్డం లేదు, కానీ ఒక ఆడపిల్లని చాలా హర్ట్ చేశారు. తన మనసులో ఏముందో ఏంటో ఏమీ తెలుసుకోకుండా తన గురించి మీ ఇష్టానికి మీరు మాట్లాడారు. అయినా పరాయి ఆడపిల్ల గురించి మాట్లాడడానికి మీకేం అర్హత ఉంది? మీరేమైనా తనకి రిలేటివా? కాదు కదా. కనీసం ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగారా? అది లేదు. మీ ఇష్టానికి మీరు ఏదేదో ఊహించుకుని తన మీద మీ అభిప్రాయాన్ని రుద్దారు. చూడండి చివరికి ఏమైందో. నన్ను క్షమించాలుడు, నిజంగానే నేను చేసింది తప్పు. ఆ అమ్మాయి అంత రియాక్ట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఊరికే నా మనసుకు అనిపించింది, నీతో మాట్లాడాను. మీ మనసులో ఒకవేళ అలాంటి ఆలోచన ఏమన్నా ఉంటే తర్వాత పద్ధతిగా వాళ్ళ తరపున ఏదన్నా మాట్లాడాలనుకున్నానే గాని అసలు అంత దూరం కూడా నేను ఆలోచించలేదు.
ఆ క్షణానికి నా మనసుకి ఏమనిపించిందో అదే చెప్పాను. కానీ అదే టైంలో ఆ అమ్మాయి వస్తుందని కానీ అది విని ఇలా రియాక్ట్ అవుతుందని కానీ నేను అస్సలు అనుకోలేదు. ఆవిడ చాలా హర్ట్ అయింది మావయ్య. మీకు విషయం తెలుసా? తను ఒక లాయర్. మీరు చేసిన పనికి యాక్చువల్గా మీ మీద లీగల్గా కూడా తను యాక్షన్ తీసుకోవచ్చు. కానీ చాలా ఓపిక పట్టి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. లేదంటే ఈ పాటికి మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో కూడా వేయించుండేది. అల్లుడు, పోనీ ఆ అమ్మాయికి జరిగిన దాంట్లో అంతా నా తప్పమ్మా, ఏదో నా నోటి దురుసు, అందువల్లే అలా మాట్లాడాను, నన్ను క్షమించు అని ఒకసారి చెప్పిరానా? మీరు కాదు మావయ్య, నేనే వెళ్ళి చెప్పాలి. అల్లుడు, అవును మావయ్య, దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది. జరిగిన దానికి నేనే క్షమాపణ చెప్పాలి. అల్లుడు, నేను కూడా నీతో పాటు వస్తాను. సరే. జరిగిందేదో జరిగిపోయింది. మనసును రాయి చేసుకుని జీవితాన్ని గడపాలి గాని నువ్వెంత ఏడ్చినా గాని పోయిన మనిషి తిరిగొస్తాడా చెప్పు? నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే వాడి ఆత్మ శాంతించదు. మీరందరూ ఆయన దూరం అయ్యాడు అంటున్నారు, కానీ నా మనసుకి ఆయన ఇంకా నా చుట్టూరే ఉన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? నీ కళ్ళ ముందే కదా వాడు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడు. కానీ నా మనసుకి ఏదో అనిపిస్తోంది. ఆయన నాకు దగ్గరలోనే ఉన్నారత్తయ్య.